హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ చందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ రోజు వీడియోలో నేను మీకు ఇలాగా పర్ల్స్ చేసిన హిప్ బెట్ ఎలాగా చేసుకోవాలని చూపించబోతున్నాను. సో ఇదైతే నేను చేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎటువంటి శారీలోకైనా, ఏ కలర్ శారీలోకైనా మ్యాచ్ అయ్యేలాగా ఇలా సూపర్ గా హిప్ బెల్ట్ అయితే చేసుకున్నాను. సో ఈ వీడియోలో ఈ పర్ల్స్ హిప్ బెల్ట్ అనేది ఎలాగా చేసుకోవాలనేది చూపించబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. లెట్స్ గో టు ద వీడియో. ఈ పెరల్స్ హిప్ బెల్ట్ చేసుకోవడానికి నేను ముందుగా ఇలాగా థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇవి మనకి బయట స్టోర్స్ లో అయితే దొరుకుతాయండి. సో ఇదైతే తీసుకున్నాను. సో దీన్ని మనము ఇప్పితే ఇలాగా వచ్చిందనమాట. సో ఈ లెంత్ అనేది, ఈ థ్రెడ్ కి లెంత్ అనేది మీరు మీ హిప్ సైజుని బట్టి తీసుకోండి. మీకు ఎంత సైజ్ అయితే కావాలనుకుంటున్నారో అంత సైజ్ తీసుకోండి. కొంచెం పెద్దగా ఉన్నా పర్లేదు, ఇన్ కేస్ కాదు కొంచెం చిన్నగా అయిపోయినా ఏంటంటే మనకు మధ్యలో కావాలంటే థ్రెడ్ని అయితే జాయిన్ చేసుకోవచ్చు అనమాట. సో దానికి నేను ఇలాగా ఈ థ్రెడ్ని అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పెరల్స్ని అయితే తీసుకున్నాను. ఈ పెద్ద సైజు పెరల్స్ అండి, ఇవి తీసుకున్నాను. అండ్ ఈ స్టార్ట్ చేసే ముందు ఇలాగా మనం 2 సైడ్స్కి ఇలాగా 2 ఎండ్స్కి 2 నీడిల్స్ అయితే ఇలాగ ఇన్సర్ట్ చేసుకున్నాను ఇలాగా. సో నేను సింగిల్గానే తీసుకుంటున్నాను ఇలాగా. థ్రెడ్ని అయితే ఇలా తీసుకున్నాను. దీనికి 2 సైడ్స్కి ఇలాగ 2 నీడిల్స్ అయితే ఇన్సర్ట్ చేసుకున్నాను. తీసుకున్న తర్వాతకి ఈ నీడిల్స్లోంచి ఈ థ్రెడ్ని అయితే వీటిని పర్ల్స్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. సో నేను ఇటు వచ్చేసి ఇటు 2 పర్ల్స్ అండ్ అలాగే ఇటు కూడా 2 పర్ల్స్ అయితే ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. ఈ నీడిల్కి 2 పర్ల్స్, అలాగే ఈ నీడిల్కి వచ్చేసి కూడా 2 పర్ల్స్ ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత మనం ఇంకొక పర్ల్ ఉంది కదా, ఇది ఇటు సైడ్ పర్ల్ నుంచి మళ్ళీ దీన్ని తీసేస్తున్నాను, రిటర్న్ ఇలాగ తీసేస్తున్నాను. సో ఇలా తీసేస్తే మనకి ఇక్కడ ఇలా ఎండింగ్కి తీసుకొచ్చేయాలి. ఇలా ఎండింగ్కి తీసుకొస్తే ఇక్కడ 4 అవుతాయి అన్నమాట. సో మనం ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇలాగ 4 తీసుకున్నాను. ఫస్ట్ ఈ 4 ఇలా వచ్చాయి కదా, ఇలా వచ్చాక మళ్ళీ ఇప్పుడు ఈ నీడిల్లో నుంచి ఒక పర్ల్ని, అలాగే ఇంకొక సెకండ్ నీడిల్లోంచి ఒక పర్ల్ని ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. ఇన్సర్ట్ చేసుకొని ఇవి ఎటువైపు అయితే ఉన్నాయో అటువైపే మామూలుగా మనం ఇలాగా అనేసి ఇలా వచ్చేస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక నీడిల్లోంచి ఒక పర్ల్ని ఇలాగా ఇన్సర్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అగైన్ ఈ పర్ల్లో నుంచి ఇంకొక నీడిల్ని ఇలాగా రివర్స్లో మళ్ళీ బయటికి తీయండి. ఇలా చేస్తే అప్పుడు ఇక్కడ మళ్ళీ ఇది వస్తుంది. ఇప్పుడు మళ్ళీ 4గా ఇక్కడ వస్తాయి. 4 పర్ల్స్ లాగా ఇక్కడ షేప్ అయితే ఫామ్ అవుతుంది. ఇదిగోండి ఇలాగా. సో అగైన్ మళ్ళీ 2 పర్ల్స్ తీసుకోవాలి. సో నేను ఇటు ఒక పర్ల్ని తీసుకుంటున్నాను అండ్ సెకండ్ సైడ్ ఉన్న పర్ల్ని కూడా ఇలాగే తీసుకోవాలి. తీసుకున్న తర్వాతకి వీటిని ఇలాగా యాజ్ ఇట్ ఈజ్గా ఎలా అయితే ఉన్నాయో అలాగా వీటిని యాజ్ ఇట్ ఈజ్ పొజిషన్కి ఇలాగా తీసుకొచ్చేయాలి. చూడండి, మనం ఇది స్టిచ్ చేసుకుంటున్నప్పుడు కొంచెం లూజ్గా వస్తున్నట్టు అనిపిస్తుందండి, కానీ ప్రాబ్లం ఏమి ఉండదు. మనం కావాలంటే ఫైనల్గా తర్వాతకి కూడా మనం టైట్ అయితే చేసుకోవచ్చు. సో తర్వాతకి మళ్ళీ సింగిల్ పర్ల్ అయితే తీసుకుంటున్నాను. ఇలాగా తీసుకొని ఒక నీడిలోంచి ఇన్సర్ట్ చేశాను. తర్వాతకి ఇంకొక నీడిల్ ఉంది కదా, దీన్ని ఇంకొక వైపు నుంచి మళ్ళీ ఇలా ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఈ థ్రెడ్ని ఇలా లాగితే ఇక్కడ మళ్ళీ ఇలా షేప్ వచ్చేస్తుంది. చూడండి 4 వస్తున్నాయి. సో ఇలాగే ఫస్ట్ స్టెప్ మొత్తం వేసుకోవాలి. ఇలాగా ఇదిగోండి ఫస్ట్ రౌండ్ అయితే ఇలాగా కంప్లీట్ చేసేస్తాను అనమాట. ఇదంతా ఫస్ట్ రౌండ్. సో ఇప్పుడు మళ్ళీ మనం సెకండ్ లైన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇదంతా ఫస్ట్ లైన్ అండి, ఇలాగా కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు సెకండ్ లైన్ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు సెకండ్ లైన్ కండి మళ్ళీ ఇలాగా థ్రెడ్ 2 ఎండింగ్స్కి ఇలాగా నీడిల్ని అయితే ఎక్కించుకున్నాను అనమాట. సో ఎక్కించుకున్న తర్వాతకి ఇక్కడ ఉంది కదా ఈ పర్ల్, ఈ సైడ్ పర్ల్ ఉంది కదా, ఈ సైడ్ పర్ల్ నుంచి నీడిల్ని ఇలాగా తీస్తున్నాను. ఓన్లీ సింగిల్ పర్ల్ నుంచి తీయాలి ఇలాగా. చూడండి ఇక్కడ ఇలాగా సింగిల్ పర్ల్ నుంచి నీడిల్ని అయితే ఇలా తీస్తున్నాను.
ఇలా తీసి ఇది సెంటర్కి అడ్జస్ట్ చేసుకోవాలి. థ్రెడ్ని అయితే ఇలాగ సెంటర్లోకి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మనం 3 పర్ల్స్ తీసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి ఇటువైపు 2 పర్ల్స్ తీసుకోవాలి. మన రైట్ సైడ్ హ్యాండ్ ఉంది కదా, ఆ రైట్ సైడ్ హ్యాండ్కి 2 పర్ల్స్ తీసుకోవాలి ఇలాగా. సో 2 పర్ల్స్ తీసుకొని దీన్ని మనం ఇలాగ పెట్టేసుకోవాలి. ఇలాగా ఈ పర్ల్ నుంచి మనము నీడిల్ని తీసుకున్నాము, తర్వాతకి ఈ 2 పర్ల్స్ ఎక్కించాము. 2 పర్ల్స్ ఎక్కించిన తర్వాతకి ఇప్పుడు మనం నీడిల్లోకి మళ్ళీ ఇంకొక పర్ల్ని ఇన్సర్ట్ చేయాలి. సో ఎటు సైడ్ అయినా ఇన్సర్ట్ చేయొచ్చండి, ఒకవైపే చేయాలి అనేది ఏం లేదు. సో మనం ఎటువైపు నుంచైనా ఇన్సర్ట్ చేయొచ్చు. ఇలాగ ఇన్సర్ట్ చేసిన తర్వాతకి దీన్ని మనం మధ్యలోకి అడ్జస్ట్ చేసుకోవాలి. దీన్ని ఇలాగా మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ సెకండ్ లైన్ అనేది మనకి ఫామ్ అయింది. సేమ్ ఇక్కడ 4 పర్ల్స్ ఎలాగ అయ్యాయి, ఇక్కడ కూడా 4 పర్ల్స్తో అలాగే ఫామ్ అయిందనమాట. సో ఇక్కడ ఇలాగా 4 బీడ్స్ అయితే ఫామ్ అయ్యాయి కదా. ఇలా ఫామ్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ పర్ల్ ఉంది కదా, ఈ ఎండింగ్ పర్ల్, ఈ పర్ల్లోకి మళ్ళీ ఇలాగ నీడిల్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. సింగిల్ పర్ల్కే చేసుకోవాలండి. చేసుకొని ఈ నీడిల్ని మనం ఇలాగ బయటికి తీసుకోవాలి థ్రెడ్ని. ఇప్పుడు తీసుకున్న తర్వాతకి మళ్ళీ మనకి ఇలాగ వచ్చాయన్నమాట. సో చూడండి, ఇలాగ షేప్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు మన రైట్ సైడ్ నీడిల్కి 2 పర్ల్స్ని ఇన్సర్ట్ చేయాలి. ఈ రైట్ సైడ్ నీడిల్ని 2 పర్ల్స్ ఇన్సర్ట్ చేసి దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగ పెట్టేసుకోవాలి. సో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ పర్ల్ని వదిలేయాలి. ఫస్ట్ పర్ల్ని వదిలేసి ఈ పర్ల్ ఉంది కదా, ఈ పర్ల్లోంచి ఇంకొక థ్రెడ్ని ఇలాగా నీడిల్ని ఇలాగా మనం బ్యాక్ సైడ్కి తీసుకోవాలి. అంతే. చూడండి, మళ్ళీ సెకండ్ ఫామ్ అయిపోయింది. మళ్ళీ ఇటు సైడ్ ఉన్నాయి కదా ఈ థ్రెడ్, ఇటువైపు ఉన్న ఈ థ్రెడ్కి మనం నీడిల్ని ఇన్సర్ట్ చేసాం కదా, ఇటు సైడ్ థ్రెడ్ కండి, ఈ థ్రెడ్కి ఈ థ్రెడ్కున్న నీడిల్ని మళ్ళీ ఇక్కడ పర్ల్లోంచి ఇలాగే ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ ఇలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఈజీగా ఉండేలాగా చెప్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు మన రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న నీడిల్కి ఇలాగా సింగిల్ పర్ల్ అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, సింగిల్ పర్ల్ ఇన్సర్ట్ చేసుకున్నాము. అంటే ఇప్పుడు 3 వచ్చాయి, ఇక్కడ 1 2 3 వచ్చాయి. ఇంకొక పర్ల్ ఇన్సర్ట్ చేయాలి కాబట్టి మళ్ళీ ఏదో ఒక సైడ్, ఎటువైపు అయినా పర్వాలేదు, రైట్ సైడ్ నీడిల్ కన్నా పర్వాలేదు, లెఫ్ట్ సైడ్ నీడిల్ కన్నా పర్వాలేదు. సో ఇలాగా పర్ల్ ఇన్సర్ట్ చేసి ఒకవైపుకి, ఇంకో వైపుకి మళ్ళీ ఇంకొక నీడిల్ని ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకోవాలి. తీసుకొని దీన్ని థ్రెడ్ని ఇలా లాగేస్తే సరిపోతుంది. మనకి ఇక్కడ షేప్ అయితే ఫామ్ అయిపోతుంది. చూడండి, ఇలా షేప్ అయితే ఫామ్ అయిపోయింది. మళ్ళీ ఇటువైపు వచ్చిన నీడిల్ని, ఈ నీడిల్ని ఇటువైపు వచ్చిన థ్రెడ్ నీడిల్ని మళ్ళీ ఈ పర్ల్ నుంచి తీసేసుకోవాలి. ఈ సింగిల్ పర్ల్ నుంచి తీసుకోవాలి, ఇలాగా తీసుకోవాలి. సో మనం స్టెప్కి వేసుకుంటూ ఉన్నప్పుడు కొంచెం ఈ థ్రెడ్ని ఇలా గట్టిగా లాగేసుకుంటూ ఉంటే మనకి ఇక్కడ ఇదంతా టైట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ లూజ్గా అనిపించిన ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇదే స్టెప్, ఇప్పుడు చెప్పిన ఈ స్టెప్పే సెకండ్ రౌండ్ మొత్తానికి, అంటే సెకండ్ లైన్ మొత్తానికి కూడా ఫాలో అవ్వాలి. ఈ స్టెప్ మొత్తం కంప్లీట్ అయ్యాక మళ్ళీ చూపిస్తాను. సో ఇలాగా 2 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసేసానండి. సో ఇక్కడ సెకండ్ స్టెప్కి నాకైతే ఇక్కడ కొంచెం తక్కువ వచ్చిందనమాట. సో దీనికి నేను తర్వాతకి థ్రెడ్ అయితే యాడ్ చేసుకుంటాను. సో ఇప్పుడు వచ్చేసి మనం థర్డ్ స్టెప్ ఎలాగా స్టార్ట్ చేయాలనేది చూద్దాము. సో థర్డ్ స్టెప్ కూడా నేను ఇలాగా 2 సైడ్స్కి 2 ఎండింగ్స్కి ఇలాగా నేను అయితే ఇన్సర్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతకి ఇలా నీడిల్ని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత రైట్ హ్యాండ్ నీడిల్కి, మన రైట్ హ్యాండ్కి ఉన్న నీడిల్కి ఇలాగా 2 పర్ల్స్ అనేవి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసుకొని ఇవి మనకి యాస్టీజ్గా ఏ ప్లేస్లో అయితే ఉన్నాయో ఆ ప్లేస్లో సెంటర్కి మనం ఫిక్స్ అయితే చేసుకోవాలి. ఇలాగా చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మనము ఇంకొక పర్ల్ని అయితే తీసుకోవాలి ఇలాగా. సో ఈ పర్ల్ వచ్చేసి మనం రైట్ హ్యాండ్ నీడిల్ కన్నా ఇన్సర్ట్ చేయొచ్చు, లెఫ్ట్ హ్యాండ్ నీడిల్ కైనా ఇన్సర్ట్ చేయొచ్చు. ఏ నీడిల్కి ఇన్సర్ట్ చేసినా ఇంకొక నీడిల్లోంచి లాగా ఆపోజిట్ డైరెక్షన్లో
ఇలాగ థ్రెడ్ని అయితే తీసుకోవాలి, నీడిల్ని అయితే ఇలాగ ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకోవాలి. తీసుకొని దీన్ని మనం ఇలాగా థ్రెడ్ని లాగితే ఇక్కడ ఇలాగా ఫిక్స్ అయిపోతుంది. సో చూడండి ఇప్పుడు షేప్ వచ్చేసింది. వచ్చిన తర్వాతకి ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఇటు ఉంది కదా ఈ థ్రెడ్, ఇప్పుడు 2 థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఈ థ్రెడ్ కాకుండా ఇటు సైడ్ ఉన్న థ్రెడ్ని మళ్ళీ ఇక్కడ పర్ల్లో నుంచి మనం ఇలాగ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా షేప్ వచ్చిన తర్వాతకి మళ్ళీ ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్కి ఉన్న నీడిల్కి ఇక్కడ ఇక్కడ 2 పర్ల్స్ ఇన్సర్ట్ చేసాం కదా, ఇక్కడ కొంచెం స్టెప్ మారుతుంది అనమాట. సో రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న నీడిల్కి ఇలాగా సింగిల్ పర్ల్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాతకి ఇంకొక పర్ల్ తీసుకొని రైట్ హ్యాండ్ సైడ్ అయినా పర్లేదండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ఉన్న నీడిల్కైనా పర్లేదు, ఏదైనా ఒక నీడిల్లో ఇలా ఇన్సర్ట్ చేసుకొని దాని తర్వాత దీన్ని ఇలాగా మనం ఆపోజిట్ సైడ్లో ఇంకొక నీడిల్ని తీసుకుంటే మనకి ఇక్కడ అగైన్ నాట్ అయితే పడిపోతుంది. ఇలాగా షేప్ అయితే వచ్చేస్తుంది మనకు. సో మళ్ళీ ఇప్పుడు 2 థ్రెడ్స్ ఉన్నాయి కదా, సో ఇటు ఈ పర్ల్ వైపు ఉన్న థ్రెడ్ని మళ్ళీ మనం ఇక్కడ పర్ల్లోంచి బయటికి తీసుకోవాలి. తీసుకున్న తర్వాతకి మనం ఇంతకు ముందు ఏదైతే మనము రిపీట్ చేసామో సేమ్ రిపీట్ చేయాలి ఇక్కడ కూడా మనం వచ్చేసి. సో ఇక్కడ చేసేస్తే ఇక్కడ టైట్ అయిపోతుంది. ఇంతకు ముందు నేను ఏ స్టెప్ అయితే రిపీట్ చేయాలన్నానో అదే స్టెప్ రిపీట్ చేయాలి. ఇంకొకసారి క్లారిటీ కోసం చెప్తున్నాను. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న నీడిల్కి ఒక సింగిల్ పర్ల్ని అయితే ఇన్సర్ట్ చేసుకొని అది యాజ్ ఇట్ ఈస్గా పెట్టుకోవాలి. సెకండ్ టైం వచ్చేసి మళ్ళీ రైట్ హ్యాండ్ సైడ్ అయినా పర్వాలేదు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయినా పర్వాలేదు. సో అక్కడ ఉన్న నీడిల్కి మనం ఇలాగా పర్ల్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇంకొక నీడిల్ని మనం ఇలాగా ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకోవాలి. ఆ పర్ల్లోంచి తీసుకున్న తర్వాతకి దీన్ని మనం బ్యాక్ సైడ్ కనేయాలి. సో మనకి షేప్ అయితే ఇలాగ ఫామ్ అవుతుంది. మళ్ళీ ఈ పర్ల్లోంచి మనం ఇదైతే మళ్ళీ థ్రెడ్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. సో హోల్ ప్రొసీజర్ ఇలాగే చేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం అయితే ఇలాగా 3 లేయర్స్ ఇలాగైతే నేను చేసుకున్నాను అనమాట. సో ఇదంతా 3 లేయర్స్, ఇది హాఫ్ పార్ట్ అయిందండి. ఇగో ఇక్కడికి వచ్చేసి ఎండింగ్స్కి వచ్చేసి నేను ఇలాగా ఈ థ్రెడ్ అయితే కొంచెం పీస్గా వచ్చేస్తున్నాను అనమాట. అందుకే నేను ఇక్కడ కొంచెం గమ్ పెట్టి ఇలాగా వదిలేసాను ఇలాగా. సో మనం వేసుకుంటే మాత్రానికి ఇదంతా ఏమో కనిపించదు అనమాట, మనం కవర్ చేసుకోవచ్చు. ఇదండి మొత్తం పార్ట్ అయితే. ఇది ముందు పార్ట్ వరకు కవర్ అవుతుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్కి ఎలా చేసుకోవాలో చూద్దాము. సో నేను థ్రెడ్ని ఇందాక ఎలాగ తీసుకున్నామో ఇంతకు ముందు ప్రొసీజర్లో అలాగే 2 ఎండ్స్కి ఇలాగ నీడిల్స్ అయితే నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాతకి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఈ 3 ఉన్నాయి కదా, 3 పూసలు ఉన్నాయి కదా, దీంట్లో మిడిల్ పర్ల్ ఇది కదా. సో ఈ మిడిల్ పర్ల్ నుంచి ఇలాగ తీసుకుంటున్నాను. ఇలాగ మిడిల్ పర్ల్ నుంచి దీన్నైతే ఇలాగ తీసుకొని ఇది సెంటర్కి ఉండేలాగా అడ్జస్ట్ అయితే చేసుకోవాలండి. సో ఇలాగా సెంటర్కి ఉండేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మనకి ఇక్కడ 1 పర్ల్ ఉంది కదా, సో మనం రైట్ హ్యాండ్ సైడ్ వైపు ఒక పర్ల్ తీసుకోవాలి. అలాగే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా ఒక పర్ల్ తీసుకోవాలి. సో చూడండి, సో రైట్ హ్యాండ్ ఒక పర్ల్, లెఫ్ట్ హ్యాండ్ ఒక పర్ల్ తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ అయినా పర్లేదు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయినా పర్లేదు, ఒక పర్ల్ని అయితే ఇలా తీసుకొని ఇంకొక నీడిల్ని దీంట్లోంచి ఇలాగా రివర్స్ డైరెక్షన్లో తీసుకోవాలి. ఇలాగా తీసుకొని మనం ఈ థ్రెడ్ని కనుక ఇలా లాగితే చూడండి ఈ షేప్ అయితే ఫామ్ అయిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి. సో ఇటు రైట్ హ్యాండ్ సైడ్ ఒక పర్ల్ని తీసుకుంటున్నాను అండ్ లెఫ్ట్ హ్యాండ్ నీడిల్కి ఒక పర్ల్ తీసుకుంటున్నాను. సో ఇలాగ 2 పర్ల్స్ని తీసుకున్నాను. చూడండి ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ అయినా పర్లేదు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయినా పర్లేదు, ఒక పర్ల్ని మళ్ళీ నీడిల్లోకి ఇన్సర్ట్ చేసుకొని దీని ఆపోజిట్ డైరెక్షన్లో మళ్ళీ ఈ నీడిల్ని ఇందులోకి ఇన్సర్ట్ చేస్తున్నాను. ఈ పర్ల్లోకి ఇలాగా ఇన్సర్ట్ చేసి ఈ నీడిల్స్ని ఇలాగా తీసేసుకొని మనం థ్రెడ్ని లాగేస్తే ఇక్కడ షేప్ అయితే ఫామ్ అయిపోతుంది అనమాట. సో ఇలాగా మనకి ఎంత లెంత్ కావాలంటే అలా తీసుకోవాలండి. సో మనం లెంత్ కొంచెం ఎక్కువగానే తీసుకున్నది పర్లేదు. ఇది 1 అంటే ఇప్పుడు నేను హోల్ విస్ట్కి తీసుకున్నాను అనమాట. ఈ సెట్ వచ్చేసి నేను నా నడుము చూసుకొని హోల్ విస్ట్కి తీసుకుంటే ఇది నాకు హాఫ్కి వచ్చింది. అంటే మనం థ్రెడ్స్ ఒక పూసలోంచి పర్ల్స్లోంచి తీస్తుంటాం కదా, ఇలాగ పర్ల్లోంచి మనం థ్రెడ్ తీస్తున్నప్పుడు అది సైజు చిన్నగా అవుతుంటుంది అనమాట. సో అందుకే లేకపోతే మీరు తక్కువైనా పర్లేదు, మధ్యలో అయితే జాయిన్ చేసుకోవచ్చు. మీరు ఒకటేసారి పెద్ద థ్రెడ్ అయితే ఉంటే కనుక
ఇలాగా మీ హోల్ విస్ట్కి ఒక సైజ్ తీసుకుంటే అది హాఫ్కి అయితే వస్తుందని గుర్తుపెట్టుకోండి. తర్వాతకి ఇదే ప్రొసీజర్ నేను ఇంకా కొంచెం ఇటు సైడ్ అయితే ప్రొసీడ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే బ్యాక్ సైడ్ కవర్ అవ్వాలి కదా. సో ఇదే ప్రొసీజర్ని బ్యాక్ సైడ్కి కూడా కవర్ అయ్యేలాగా నేనైతే ఈ ప్రొసీజర్ని ఫాలో అవుతాను. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అయితే నేను ఇక్కడ ఇలా కొద్దిగా అయితే నా విస్ట్ సైజు సరిపడా నేను చూసుకొని ఇలాగైతే నేను కొన్ని చేసుకున్నాను అనమాట. చేసుకున్న తర్వాతకి ఇక్కడ థ్రెడ్ అయితే నేను ఇలా నాట్ వేసేసుకున్నాను. నాట్ వేసుకున్న తర్వాతకి ఇక్కడ నేను ఇలాగా ఈ చైన్ అయితే నేను ఫిట్ చేయబోతున్నాను. ఇది నేను బయట షాప్లోనే కొన్నాను అనమాట. సో దీంట్లో గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ రెండు అవైలబిలిటీలో ఉంటాయి. నేనైతే సిల్వర్ కలరే తీసుకున్నాను అనమాట. గోల్డ్ అయితే కొంచెం కలర్ పోతుంది అని చెప్పేసి మళ్ళీ నేనైతే సిల్వర్ కలరే తీసుకున్నాను. సో ఈ సిల్వర్ కలర్ థ్రెడ్ని నేను దీంట్లోకి ఇన్సర్ట్ చేసి ఇక్కడ నాట్ అయితే వేసుకుంటున్నాను. ఇలాగా ఇందులోకి ఇన్సర్ట్ చేసి ఇక్కడైతే నాట్ వేసేసుకుంటున్నాను. సో దీనివల్ల ఏంటంటే మనం సైజ్ కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలాగైతే నాట్ వేసేసుకుంటున్నాను. సో ఇలా నాట్ వేసేసుకొని ఇది కట్ చేసుకుంటాను. సో ఇక్కడ ఏంటంటే ఇలా వచ్చింది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎంత సైజ్ కావాలో అంత లెంత్ మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో సెకండ్ సైడ్ కూడా ఇలాగ నేను ఇలా కొన్ని పూసలు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో నా విస్ట్ సైజుని చూసుకొని నేనైతే యాడ్ చేసుకున్నానండి. సో మీరు కూడా మీ విస్ట్ సైజుని చూసి యాడ్ చేసుకోండి. తర్వాత ఈ చైన్ ఉంది కదా, ఈ చైన్కి సెకండ్ సైడ్కి మళ్ళీ ఇక్కడ ఈ చైన్లోంచి నేను ఈ థ్రెడ్ని తీసుకొని నాట్ అయితే వేసుకుంటున్నాను. ఇలాగ నాట్ అయితే వేసుకుంటున్నాను. సో అంతేనండి, అయిపోయింది. సో టోటల్గా విస్ట్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఓవరాల్గా వచ్చేసి ఇది లుక్ అనమాట. సో చూడండి ఎలాగా ఉందనేది, మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇదండి. సో ఇది కంప్లీట్ లుక్. నేను ఎండింగ్స్ వచ్చేసి అంటే బ్యాక్ సైడ్కి వచ్చేసి ఇలాగా ఇవి అయితే నేను యాడ్ చేసుకున్నాను అనమాట. సో మీకు అంటే నేను బ్యాక్ సైడ్కి వచ్చేసి ఇలాగా చేసుకున్నాను కదా, అంటే ఇవి తక్కువ లెంత్ తీసుకున్నాను కదా సింగిల్ లైన్. మీకు కావాలి అనుకుంటే ఈ లెంత్తోనే అంటే ఇలాగా 3 rows మనం కావాలంటే ఇక్కడ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. నేనైతే మామూలుగా నాకు ఇలాగా సింగిల్ రో చాలు సరిపోతుంది బ్యాక్ సైడ్కి అని చెప్పేసి నేను ఇలాగ వేసుకున్నాను. సో ఫ్రంట్ సైడ్కి అయితే ఇలాగా 3 rows ఉండేలాగా ఇలాగైతే చేసుకున్నాను అనమాట. సో ఓవరాల్గా లుక్ అయితే ఇదేనండి. సో మనకు బ్యూటిఫుల్గా ఇదైతే హిప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇవైతే నేను కొంచెం అడిషనల్గా ఉన్నాయి కాబట్టి ఇవి అయితే నేను కట్ చేసేస్తున్నాను. సో ఇది ఓవరాల్గా లుక్ అనమాట. అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే మరిన్ని వీడియోస్ ఇలాంటివి మీ అందరికీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.